తండ్రి చనిపోయాడనే బాధతో కొడుకు ఉరివేసుకొని చనిపోయాడు. భర్త, కొడుకు లేని జీవితం తనకొద్దని తల్లి కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో లక్కర్గూడలో జరిగింది. వరంగల్‌కి చెందిన కళాధర్, కళావతి దంపతులకు శివకుమార్ అనే 20 ఏళ్ల కొడుకైతే ఉన్నాడు. 6 నెలల క్రితం తండ్రి కళాధర్ అనారోగ్యంతో అయితే చనిపోయాడు. తండ్రి మీదున్న ప్రేమతో ఆ కొడుకు ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి బుధవారం ఉదయం ఇంట్లోనే ఎవరూ లేని టైంలో ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత కొడుకు అలా వేలాడటం చూసిన ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. భర్త, కొడుకు లేని ఈ లోకంలో తానెందుకు అనుకుందో ఏమో! చివరికి ఆమె కూడా ఉరివేసుకొని ప్రాణాలైతే తీసుకుంది. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తన అఫైర్‌కి అడ్డొస్తుందని 6 ఏళ్ల కన్న కూతుర్ని ఒక వాటర్ ట్యాంక్‌లో పడేసి దారుణంగా చంపేసింది ఒక తల్లి. ఈ దారుణమైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రేఖ అనే మహిళ తన 6 ఏళ్ల పాపని వాటర్ ట్యాంక్‌లో పడేసి ప్రాణాలైతే తీసింది. పాప తన పర్సనల్ లైఫ్‌కి, తన రిలేషన్‌షిప్‌కి అడ్డుగా ఉందని ఈ పని చేసిందంట. ఈ విషయం ఎవరికీ తెలీదని అనుకుంది. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడంతో అసలు నిజం మొత్తం బయటపడింది. ఆ పసిపాప ఏం పాపం చేసిందని ఎంత దారుణంగా చంపేసింది? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ చేయండి. తన 18 నెలల పసిబిడ్డ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా తన లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసిన ఒక తండ్రి రియల్ లైఫ్ హీరో అయితే అయ్యాడు. హైదరాబాద్‌కి చెందిన ఒక చిన్న బాబుకి లివర్‌కి సంబంధించిన డిసీజ్ వచ్చింది. బాబు బతకాలంటే వెంటనే లివర్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. అప్పుడు ఆ బాబు వాళ్ళ నాన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన లివర్‌లోని కొంత పార్ట్‌ని కొడుక్కైతే ఇచ్చాడు. ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు 14 గంటల పాటు కష్టపడి ఆపరేషన్ చేసి ఆ బాబు ప్రాణాలైతే కాపాడారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఆపరేషన్‌కి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. అంతా ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారానే మొత్తం ఫ్రీగా అయితే చేశారు. నిజమైన సూపర్ హీరోలు ఎక్కడో ఉండరు. నాన్న రూపంలో మనతోనే ఉంటారు. ఆ నాన్న ప్రేమకి, డాక్టర్ల కష్టానికి ఒక సెల్యూట్. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కొడుకు కోసం చూసిన అమ్మాయిని 55 ఏళ్ల తండ్రైతే పెళ్లి చేసుకున్నాడు. వింటేనే చాలా షాకింగ్‌గా ఉంది గదా! అసలేం జరిగిందంటే ఉత్తరప్రదేశ్‌లో ఒక 55 ఏళ్ల వ్యక్తి తన కొడుకు కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ పెళ్లి మాటలో ఏం జరిగిందో ఏమో గాని ఆ అమ్మాయితో ఈ తండ్రైతే ప్రేమలో పడ్డాడు. ట్విస్ట్ ఏంటంటే కొడుక్కి పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఈ తండ్రే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసాక ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవలైతే మొదలయ్యాయి. ఈ రచ్చ చూసిన గ్రామ పంచాయతీ వాళ్ళు చివరికి ఆ కొత్త జంటనైతే ఊరు నుంచి వెలివేసింది.